బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ చాలా తక్కువ. కానీ ఇప్పుడు రాబోయే పర్ఫార్మర్ కి మ్యాటర్ చాలా ఎక్కువ, కానీ బిల్డప్ లో కొంచెం వీక్. అందుకే అంటే ఆయన చేసే యాక్ట్లు ఎలా ఉంటాయంటే ఏదో బఠానీలు తిన్నట్టో చొక్కా బొట్టాలు పెట్టుకున్నట్టు ఉంటుంది. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఆయన్నే పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యూట్యూబ్ కిషోర్. ఇప్పుడు ఒక డ్యాన్స్ షో చేయబోతున్నాను. అంటే రియాలిటీగా డ్యాన్స్ షోస్ ఎలా ఉంటాయి అంటే క్యాజువల్గా చెప్పాలంటే కొంచెం నార్మల్ డ్యాన్స్ వేస్తారు. సో దాన్ని జడ్జెస్ పొగట్టడం, కో పార్టిసిపెంట్స్ దాన్ని ఇంకో హై లెవెల్లో తీసుకెళ్ళటం, ఇదంతా కొంచెం ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఆ డ్యాన్స్ షోలో ఇప్పుడు ప్రాపర్టీ రౌండ్ తెలుసుగా. ప్రాపర్టీ రౌండ్ అంటే సంథింగ్ ఏదో యూజ్ చేస్తారు, దాంతో జిమ్మిక్కులు చేస్తారు, అది మనకు కూడా అర్థం కాదు. సో అలాంటిది ఒకటి స్మాల్ మ్యూజిక్. ఏంట కాన్సెప్ట్ ఏంటి, నువ్వేంటి అసలు సూపర్ సూపర్. నేను స్టార్టింగ్ లో అనుకున్నాను, ఈ గెటప్ చూసి అనుకున్నా ఈరోజు ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ ది డే అని. ఈ డిడ్ ఇట్ యార్. ఓకే, మనం మార్చేస్తున్నాడు కదా. అంకిత, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అంకిత నేను ఇంకా ఏం చెప్పలేదు, ఓకే, ఇంకా కామెంట్ ఇవ్వలేదు, సారీ మేడం. అంకిత ఈరోజు నువ్వు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంకిత ఈరోజు నువ్వు చేసిన ప్రోగ్రామ్ చూస్తుంటే ఆసమ్ సూపర్. కెన్ ఐ కమ్ దేర్ మేడం? వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే మామూలుగా పైకి వచ్చేప్పుడు ఇక ఇంగ్లీష్ ట్రెడిషన్ ఒకటి ఉంది, జస్ట్ ఇట్లా బుగ్గలకి వెళ్ళి అనుకోవటం. అప్పుడు వచ్చే మేడం మామూలు జడ్జి ఎలా వచ్చిందంటే ఇంత దూరం ఉంటుంది, మనిషి అక్కడ ఉంటారు, తలకాయలు రెండు ఇక్కడ ఉంటాయి, దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలా హక్ చేసుకోవచ్చు కదా. బుగ్గలు మాత్రం రాస్తారు, పక్కకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు చింపేశావు. థ్యాంక్ యూ మేడం. ఈ క్రెడిట్ అంతా నాది కాదు, బాయ్స్ వాళ్ళు కూడా బాగా చేశారు మరి ఈరోజు నాతో పాటు. ఈ ప్రాపర్టీ సెట్ చేయటం కానీ, యాక్చువల్గా నా కాళ్ళు బెనికింది మేడం నిన్న. అంటే నేను డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇట్స్ నాట్ లైక్ దట్, నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను. ఈ కాల్ ఫ్రాక్చర్ అయింది మేడం నిన్న. డాక్టర్ 1 month వరకు కదలలేమని చెప్పారు. బట్ ఎట్ స్టిల్ ఐ మేనేజ్ టు డూ దిస్ వన్ అని నేను చెప్పాలనిపించింది మేడం. నాకు ఇది నేను ఇంకా బాగా చేయగలను, బట్ చెప్పాలనిపించింది మేడం. తమిళ తెలుగు ఎలా ఉంటుందో తెలుసుగా. ప్రాపర్టీ రౌండ్ బాగా కర్రను తిప్పటం, కాలు పెట్లో తిప్పావు కదా, అది సినిమాల్లో చేయడం చాలా కష్టం. కానీ కమ్ దేర్ మాస్టర్, మీరు కూడా. మాస్టర్ కూడా పైకి వస్తాడు. మాస్టర్ కూడా పైకి వచ్చి తెలుగు తమిళ్ మిక్స్ చేసి ఇన్న ఎపిసోడ్లో ఇదిదా బెస్ట్ ఎపిసోడ్ నేను చూసిన డాన్సుల్లో ఇది. అంకిత, నా మూవీలో నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఈ డాన్స్ చేయడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. వీళ్ళిద్దరూ అయిపోతాయి, మాస్టర్లు ఇద్దరు అయిపోయి ఎన్ని కూర్చొని కో పార్టిసిపెంట్స్ ఉంటారు, 4 ఉంటారు. సో వాళ్ళు వింత ఆకారాలు వేసుకుంటారు. యాక్చువల్ వాళ్ళు మామూలుగా చూస్తే చాలా ముద్దొస్తారు, మేకప్ వేసి నాశనం చేస్తారు. మేకప్ అంతా మొత్తం వేస్తారు. యాంకర్ వచ్చేసి, ఇద్దరు మాస్టర్స్ ఇక్కడికి వచ్చి నిన్ను కాంప్లిమెంట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇప్పుడు మీ కో పార్టిసిపెంట్స్ ఏమంటున్నారు చూద్దామా? తప్పకుండా. ఓకే, ఫస్ట్ పార్టిసిపెంట్ జ్యోతి, మీకు ఎలా అనిపించింది? హాయ్ అంకిత, యు ఆర్ లైక్ లిటిల్ ఏంజల్ టుడే. యు ఆర్ లైక్ లిటిల్ ఏంజల్, యు ఆర్ లైక్ ఏంజల్ టుడే. సో క్యూట్, ఇట్స్ సో బ్యూటిఫుల్ టుడే. డు యు బిలీవ్ దిస్? థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీ పెర్ఫార్మెన్స్కి ఈరోజు 20కి ఎన్నేస్తానో చెప్పు. అది తెలుస్తాను, ఎక్కడ ఎందుకుంటారు, అక్కడే ఉండేదిగా.
ఈ రోజు నీకు 19/20 అనుకున్నావు కదా, 20/20. థ్యాంక్ యూ జ్యోతి. నెక్స్ట్ పార్టిసిపెంట్ రివర్స్ లో రావాలి. ఎంత బాగా చేశారని చెప్పినా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఏంటంటే బాగా చేయలేదని చెప్పాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్ సంథింగ్ లహరి తీసుకెళ్ళిన పేరు. లహరి, తన పర్ఫార్మెన్స్ నీకు ఎలా అనిపించింది? లహరి నల్ల చేయలేదు. అంకిత, ఐఎమ్ సారీ టు సే దిస్, మాస్టర్ మిమ్మల్ని తప్పనట్లేదు. ఈ రోజు నేను అంకితను చూడలే అక్కడ. అంకిత ఎక్కడుంది అంకిత? ఎనర్జీ ఏది, ఆ గ్రేస్ ఏది, ఎక్స్ప్రెషన్. ఐ డోంట్ బిలీవ్ దిస్ ఈస్ వాట్ ఈస్ అనిత. అనిత కెన్ డూ మోర్. జ్యోతి, లహరి నువ్వు చెప్పింది కాబట్టి, కానీ నాకు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఇందాక స్టేజ్ అంతా మళ్ళీ అంతా అక్కడికి వస్తారు. మళ్ళీ కాలు ఫ్రాక్చర్ అయింది అనగానే మళ్ళీ ఇంకా గెస్ట్ అక్కడ ఉన్న లహరి, నో నువ్వు బాగా చేసావు, ఎస్ యు డిడ్ వెల్, కాలు బ్రేక్ అయినా కదా బాగా చేసావు, ఇప్పుడు నొప్పొద్దు, షూటింగ్ అయిపోయింది, తొందరగా ఇంటికి వెళ్ళాలి, వద్దు. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే 5255 ఎస్ఎంఎస్ చేయండి. నేమ్ మర్చిపోతారేమో, నా పేరు ANKATH అంకిత. ఇప్పుడు మీరు ఓట్ చేయలేదంటే మళ్ళీ నేను నెక్స్ట్ సెకండ్ షోలో వస్తాను, మీ ఇష్టం. చాలా బాగా చేస్తారు. మరి వీళ్ళు ఎలా చేశారో ప్రదీప్, హిమగర్, సతీష్ గారిని అడుగుదామా? ప్రదీప్ తాత, హేమాంటి, సతీష్ మాస్టర్, మీరు చింపేశారు. Can I come there? థ్యాంక్ యూ అండి, సూపర్, చాలా బాగా చేశారు. సతీష్ మాస్టర్, నాకు మీ పర్ఫార్మెన్స్ నచ్చలేదు, వాకౌట్. కళ్ళకు కట్టడి చూపించారు. వెల్ డన్, ఫెంటాస్టిక్.